ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైన యేసయ్యకు సమస్త ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక. మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము. ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి. ప్రియమైన సహోదరులారా, పాపములు క్షమింపబడిన అనుభవము ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారు ధన్యులు. పాపములు క్షమించబడినట్లుగా లేఖనమును మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి పాపములు క్షమించబడతాయి. పాపములు క్షమించగలిగిన నామము, పరిశుద్ధ నామము యేసుక్రీస్తు నామము ఒక్కటే. ప్రతి వారి పాపముల నుండి వారిని రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు కనుక ఆయనకు రక్షకుడు అని పేరు. ఆయన జన్మలో, క్రియలలో, జీవితములో, మాటలో, ప్రవర్తనలో, సమస్తములో కూడా పరిశుద్ధత కలిగినవాడు. పాపములను పరిశుద్ధపరచుటకై తన యొక్క పవిత్రమైన రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు చిందించారు. యేసు రక్తము మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. అయితే ఆయన పాదాల దగ్గర మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపమును క్షమించి పాపము నుంచి విడిపించి పవిత్రమైన జీవితాన్ని ప్రభువు ప్రసాదిస్తారు. ఈ రకమైన ఆధ్యాత్మికమైన శుద్ధీకరణ, పరిశుద్ధత, క్షమాపణ ప్రతి ఒక్కరూ కలిగి ఉంటే నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచబడగలుగుతారు. పాప క్షమాపణ లేనివారు పరలోక రాజ్యానికి అర్హులు కారు. ఈ లోకములో ఏ దీవెన పొందాలన్నా ఆ దీవెనలు అనుభవించలేరు. ఒక వ్యక్తి పాపములు క్షమించబడితే ప్రతి దీవెన అతనికి సొంతమవుతుంది. ప్రతి ఆశీర్వాదము మీ జీవితంలో మీరు పొందాలని ఆశించిన వారైతే ప్రభు చెంత మీ ప్రతి పాపమును ఒప్పుకొని దాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి పవిత్రమైన జీవితానికి నేటి నుండి మిమ్మును మీరే అప్పగించుకోండి. అట్టి కృప ప్రభువు మీకు అనుగ్రహించి మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.